నేచర్స్ గిఫ్ట్ ఉత్పల్ తాలూక్దార్ ప్రకృతి బహుమతి. Once there was a Baya-weaver bird and a baby elephant who lived in a forest. ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్ల ఒక బయా-వీవర్ బర్డ్ నివసించేవి. బోత్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ రెండు చాలా మంచి మిత్రులు. వన్ డే ద బేబీ ఎలిఫెంట్ సెడ్ టు ద వీవర్ బర్డ్. ఒకరోజు వీవర్ బర్డ్తో ఏనుగు పిల్ల చెప్పింది, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ లైక్ యూ, నీలాగే నాకు రెక్కలుంటే గనక ఐ వుడ్ హ్యావ్ ఫ్లోన్ హై ఇన్ ద స్కై టు ప్లే హైడ్ అండ్ సీక్ విత్ యూ ఇన్ ద క్లౌడ్స్. నీలాగే నాకు రెక్కలుంటే ఆకాశం మీదకి మేఘాల్లోకి నీతో పాటు ఎగిరి దాగుడు మూతలాట ఆడుకునే వాళ్ళమిద్దరమును. ఇట్ వుడ్ బి సో మచ్ ఫన్. అది చాలా ఆనందంగా ఉంటుంది మన ఇద్దరికి అని చెప్పింది. ద వీవర్ బర్డ్ అగ్రీడ్ విత్ ద బేబీ ఎలిఫెంట్. ఈ ఏనుగు పిల్లతో వీవర్ బర్డ్ ఏకీభవించింది. ద బయా వీవర్ బర్డ్ కెప్ట్ ఆన్ థింకింగ్ వాట్ టు డూ. ఈ బయా వీవర్ బర్డ్ ఆలోచించింది ఏం చేయాలి అని. హీ డిడెంట్ వాంట్ టు హర్ట్ హిస్ ఫ్రెండ్. తన స్నేహితుడైన ఏనుగుని బాధ పెట్టాలనుకోలేదు. ద బయా వీవర్ బర్డ్ సెడ్ టు ద బేబీ ఎలిఫెంట్, డోంట్ ఫీల్ సాడ్. ఏనుగు పిల్లతో చెప్పింది, నువ్వు బాధపడకు, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను అని వీవర్ బర్డ్ చెప్పింది. The Baya-weaver bird requested all the friends to pull out one feather from their bodies and give it to the baby elephant as a gift. ఈ బయా-వీవర్ బర్డ్ దాని కొన్ని స్నేహితులందరికీ ప్రాధేయపడింది, మీకున్న ఈకల్లో ఒక్కొక్క ఈక ఇచ్చినట్టయితే నా మిత్రుడైన ఏనుగుకి నేను రెక్కలు చేయడంలో దాన్ని ఉపయోగించుకుంటాను, దాన్ని మీరు గిఫ్ట్గా ఒక బహుమతిగా ఇవ్వండి నా మిత్రుడికని ప్రాధేయపడింది. ద అదర్ బర్డ్స్ అగ్రీడ్. మిగతా పక్షులన్నీ అంగీకరించాయి. ఎవ్రీవన్ స్టార్టెడ్ పుల్లింగ్ అవుట్ ఫెదర్స్ ఫ్రమ్ దేర్ బాడీస్ వన్ బై వన్ అండ్ దేర్ బికమ్ ఏ హీప్ ఆఫ్ ఫెదర్స్. అన్నీ చెప్పినట్టే ఒక్కొక్క ఈకను తెంచి ఇచ్చాయి. ఆ ఈకలన్నీ కలిసి పెద్ద గుట్టగా ఏర్పడ్డాయి అక్కడ. ద బయా-వీవర్ బర్డ్ థ్యాంక్డ్ ఆల్ ద అదర్ బర్డ్స్. అన్ని పక్షులకి ధన్యవాదాలు తెలియజేసింది బయా-వీవర్ బర్డ్. ద బయా-వీవర్ బర్డ్ స్టార్టెడ్ వీవింగ్ ఏ పెయిర్ ఆఫ్ వింగ్స్. రెండు రెక్కలు తయారు చేయడం మొదలుపెట్టింది బయా-వీవర్ బర్డ్. ఈవెన్ ద ఎలిఫెంట్